ఆలేరు మండలంలోని పలు గ్రామాల్లో సీసీ రోడ్లను ప్రారంభించిన బిర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య సీసీ రోడ్లను ప్రారంభించారు. ఆలేరు మండలంలోని గొలనుకొండ, షారాజుపేట, టంగుటూరు, కొల్లూరు, మందనపల్లి, కందిగడ్డ తండ, శ్రీనివాసాపురం, కొలనుపాక, రాజానగరం గ్రామాల్లో సీసీ రోడ్లను అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అశోక్, వెంకటేశ్వర్ల రాజు, గాదే సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం నుంచి నిధులు వస్తున్నాయి, రేపు కేంద్రం నుంచి కూడా మన ఎంపీ కలిసి నిధులు తీసుకొస్తాడు. ఇక తెలంగాణ మొత్తం కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. మీరందరూ రోజు టీవీ చూస్తున్నారు. 10 ఏళ్ళు టీఆర్ఎస్ లో పదవులు అనుభవించిన వాళ్ళు, 10 ఏళ్ళు టీఆర్ఎస్ లో పదవులు చేసిన వాళ్ళు కూడా మేమొస్తాం అంటున్నారు. అంటే మార్పు మొదలైంది. ఇలా ప్రజలకు, పేద వర్గాలకు, అన్ని వర్గాలను కలుపుకొని ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో కార్పొరేషన్లు ఎస్టీ ఎస్సీలకే ఉండే, గౌడలకే ఉండే, ఇలా 16 కులాలకు కూడా రెడ్డి కార్పొరేషను, వైశ్య కార్పొరేషను, మున్నూరు కార్పొరేషను, ఎన్నో రకాల అట్టడుగు వర్గాలకు కూడా, పద్మశాలకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వల్ల మనకు విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, మనకు లోన్లు కూడా వస్తాయి. కాబట్టి ఈ కార్పొరేషన్లతో నిజంగా ఇలా అన్ని కులాలకు కూడా ఒక మంచి ఆదాయ సముదాయంగా ఏర్పడ్డది. కాబట్టి మీరు ఆలోచన చేసి ఏ ప్రభుత్వం అనేది వస్తే, ఏ ఇందిరమ్మ రాజ్యం వస్తే మన బతుకులు మాత్రం అనుకున్నామో ఆ రాజ్యం వచ్చింది. 90 రోజులనే గౌరవ ముఖ్యమంత్రి, మన మంత్రివర్గం కూడా ప్రతి పేదోడికి, ప్రతి అరువులందరికీ కూడా ఇవాళ ఇండ్లు కానీ, పెన్షన్లు కానీ, రేషన్ కార్డు కానీ, రుణమాఫీ కానీ, ఇవాళ రైతు బంధు కూడా వస్తుందని ముచ్చట మీ అందరికి తెలియజేయాలి. 10 సంవత్సరాలైన ఉద్యోగాలు 90 రోజులనే 30,000 ఉద్యోగాలు ఇవ్వగలిగినాం. ఇంకా 1,70,000 ఉద్యోగాలు నింపుతామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చెప్తారు. కాబట్టి మన చదువుకున్న పిల్లలకు కూడా అన్ని విధాల ఈ ప్రభుత్వం నుంచి అన్ని రకాలు వస్తున్నాయి. ఏ గ్రామం పోయినా అన్నా మాకు 9 నెలల జీతాలు రాకని మన సఫాయి కార్మికులు కానీ, గ్రామ పంచాయతీ కార్మికులు అంటున్నారు. దాని మీద గౌరవ రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోయి వాళ్ళకు కూడా సకాలంలో జీతాలు వచ్చే విధంగా ఇలా మా తెలంగాణలో కరువు లేకుండా ఉండాలి. ఈ మధ్య కాలంలో వర్షాలు లేకపోవడంతో అక్కడక్కడ నీళ్లు కూడా షార్టేజ్ అవుతుంటే నేను ఇక్కడ ఉన్నటువంటి ఎండిఓ కానీ, తహసీల్దార్ కానీ, ప్రభుత్వ అధికారులను, ఏఈలను, డీలను కూడా ఒకటి చెప్పిన, ఏ గ్రామంలో నీటి కొరత రావద్దు. మంచినీళ్ల కోసమే 2 కోట్ల రూపాయలు కేటాయించిన ప్రతి గ్రామంలో నీళ్లు లేకపోతే బోర్లనైనా హైర్ తీసుకొని అవసరమైతే బోర్లు ఇచ్చారంటే ఇవాళ మబ్బుల 4 నుంచి 7 బోర్లు వేస్తే మన అదృష్టం 7 బోర్లు ఫుల్ సక్సెస్ అయినాయి. రాజపేట మండలంలో వేసినాం. అదే విధంగా ఏ గ్రామంలో కూడా నీళ్ల కొరత ఉండొద్దు. చాలా మంది గిట్టని వాళ్ళు కాంగ్రెస్ వస్తే కరెంట్ రాదన్నారు. ఇలా బ్రహ్మాండంగా 20 గంటల కరెంట్ ఇస్తున్నాం. మా కరెంట్ డిపార్ట్మెంట్ చెప్తుంది, అన్న అప్పుడు 12 వచ్చేది, ఇలా 19 ఇస్తున్నాం. కాకపోతే భూగర్భ జలాలు అటువంటి తోటి కొంత పొలాలు వెనుక వస్తున్నాయని చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా కరెంటు పోయే సమస్య లేదు. ఎవరైనా కరెంటు కట్ చేస్తే వాళ్ళ ఉద్యోగాలు ఓడతాయని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. నీళ్ల సమస్య మీద కూడా ఈ 3-4 నెలలు ఇక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్లు, ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు గ్రామాలలో సర్పంచులు లేరు కాబట్టి వాళ్ళు బాధ్యత తీసుకొని ఏ ఇబ్బంది ఉన్నా నా దృష్టికి తీసుకురండి. అక్కడ బోర్లు వేయడానికైనా, ఎక్కడి నుంచి నీళ్లు తేవడానికైనా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ 3 నెలలు మనం ఖచ్చితంగా మన ప్రజలను నీళ్లు దాపియాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఇదందరూ మీరు ఏదైతే నమ్మకంతో ఇలా ఎమ్మెల్యేగా చేసిరో ఆ ఎమ్మెల్యే పదవి మీ అందరి ఆశీర్వాదంతో పనిచేయడానికే తప్ప ఏదో సోకులు చేయడం కాదు. చాలా మంది అంటున్నారు, ఏందన్నా ఎలక్షన్ల కంటే ఎక్కువ తిరుగుతున్నాం అంటున్నారు. అది తిరగాలి కదా, మీకు ఇచ్చిన మాట నిలబెట్టాలి కదా. మీకు ఇచ్చినటువంటి మాట నిలబెడితేనే కదా మళ్ళీ మీ దగ్గర రావాల్సి వస్తుంది, అంతేనే కదా. అందుకే మహిళలే కీలకం. కాబట్టి మొన్న నాకు ఇచ్చినటువంటి మెజార్టీ కంటే ఇంకా 10 ఓట్లు ఎక్కువనే ఇవ్వాలి. ఇస్తారా? తప్పకుండా ఇస్తే మీకు నిధులు ఇంకా ఎక్కువ చేస్తా. ఇప్పుడు రాష్ట్రం నుంచి వస్తున్నాయి, రేపు కేంద్రం నుంచి కూడా వస్తాయి. ఇస్తారు కదా. ఏదున్నా మహిళా సంఘాలతో పాటు ఈ గ్రామాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తానని మాటిస్తూ వెళ్ళాక మా చెల్లి ఒకటి అడిగి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్.
మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.